కిరణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ వివేక్. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీఎం కిరణ్ కుట్ర చేస్తున్నారన్నారు. ఒక ప్రాంతానికి తొత్తుగా వ్యవహరిస్తున్న సీఎం ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కోల్పోయారని విమర్శించారు. సీమాంధ్రులను రెచ్చగొడుతున్నారన్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో ఆయన అడ్డుకుంటున్నాడు. సోనియా గాంధీకి చెప్తున్నాడు, లేదు ఇక్కడ సెంటిమెంట్ లేదు, తెలంగాణ ఇచ్చేది అవసరం లేదని. వారి ఒత్తిడి వలన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటలేదని చెప్పినప్పుడు వారు కూడా స్పందించి, లేదు పో, తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా వారి పక్షాలనే ఉండాలని చెప్పి మా నాన్నగారు కూడా మాకు ఆదేశాల ప్రకారంగానే నేను మా అన్నగారు ఇదే నిర్ణయం తీసుకొని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేనన్నారు పెద్దపల్లి ఎంపీ వివేక్. సీమాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కిరణ్ జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తన తండ్రి విగ్రహాలకు మాత్రం పోలీసులను కాపలా పెడుతున్నారని, అందరూ అలాంటి వారు కారా అంటూ ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి తొత్తులు, ఈ ముఖ్యమంత్రి చెంచగాలు ఈ పోలీసుని ఏదైతే వాడుకుంటున్నారు, మనము తెలంగాణ గురించి కొట్లాడేటప్పుడు తప్పుడు కేసులు పెట్టి అందరినీ జైళ్లలో పెడుతున్నాడు. మీరు చూస్తున్నారు, సీమాంధ్రలో నన్ను అరెస్ట్ చేస్తున్నాడా? చేయటం లేదు. సీమాంధ్రలో ఇన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఏమైనా చేస్తుందా పోలీస్? వాళ్ళు అక్కడ నిలబడి ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారి విగ్రహం ధ్వంసం చేయకుండా పోలీసు వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారు. అంటే ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి ఏదైతే వ్యవహరిస్తున్నాడో ఇది తెలంగాణ ప్రజల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు వివేక్. టీఆర్ఎస్ మద్దతుతో సర్పంచులుగా ఎన్నికైన వారిని సన్మానించారు. వివేక్ కు ఘన స్వాగతం పలికారు ప్రజలు. ఈ మధ్య తన తండ్రిని కోల్పోయిన ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ తూర్పు అధ్యక్షుడు పురాణం సతీష్ ని పరామర్శించారు. సంతాపం తెలియజేశారు. మంచిర్యాలలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింల అభివృద్ధి కోసం సంచార్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేస్తామన్నారు. अपने तेलंगाना में मुस्लिम पॉपुलेशन 16-17% है, 14% है। इसके सब लोग मुसलमान भाई जो है, मैं हसन साहब से भी बात करने के लिए मैं उनसे भी यही गाइड करता। తాము కాంగ్రెస్ పార్టీని వేయడం వల్లే అధిష్టానంలో కదలిక వచ్చిందన్న వివేక్, సీమాంధ్రుల కుట్రలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేవన్నారు.